తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. విజయ్ గారు, మరొక ప్రశ్న. బొట్టు పెద్ద క్వశ్చన్ అండి. ఎందుకంటే తిలకం ధరించడం అనేది మనం చూసాం. తిలకం సీసా ఇది మనకి తెలిసింది. కుంకుమ ధరించమని మనకి పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పేది. ఇక ఆ తర్వాత ట్రెండ్ మారే కొద్ది వచ్చినవి స్టిక్కర్స్. అంటే ఏది ప్రశస్తం వీటన్నిటిలో? ఆడవారు కానీ మగవారు కానీ ఏది ధరిస్తే మంచిది? ఫస్ట్ మనం బొట్టు ఎందుకు పెట్టుకోవాలో తెలిస్తే అప్పుడు ఏది పెట్టుకోవాలో తెలుస్తుంది. మనం అందరం చూస్తాం కానీ దిష్టి తగిలిందనో లేకపోతే దిష్టి తాడు కట్టుకుంటారు, ఏవేవో 100 ప్రయత్నాలు చేస్తారు దిష్టి పోవడానికని. అసలు ఏ ప్రయత్నాలు చేయక్కర్లేదు. దిష్టి ఎందుకు తగిలిద్దో తెలుసా? ఇప్పుడు మీరు నేను ఎంతసేపు కూర్చొని మాట్లాడుతున్నా, మీరు చూసే చూపు నా శరీరం పైన ఎక్కడ పడుతుంది? ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరినైనా ఫస్ట్ చూస్తున్నా ఇక్కడే పడుతుంది. ఇక్కడ మానేసి ఇక్కడ ఎక్కడంతా ఎవరు చూడం కదండి. ఫస్ట్ చూపు నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ చూసాక తర్వాత గమనించడం ఇస్ సెకండరీ. ఎవరైనా ఫస్ట్ చూస్తున్నారంటే ఇక్కడే పడుతుంది. సో ఎవరు చూపైనా కానీ మీ మనసులో మంచి ఉందా చెడు ఉందా అదంతా నాన్ సెన్స్. ఏమున్నా లేకపోయినా మనిషి ఒక నరుడి యొక్క చూపు చాలా ప్రమాదకరం. అది ఆడ మగ మనసులో ఎలా ఉంది ఇవన్నీ వద్దు దానికి. జస్ట్ ఆ సైట్, ఆ చూపు మాత్రమే ఇట్ హ్యాస్ వెరీ నెగిటివ్ ఫోర్సెస్ అన్నమాట. నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మన చూపుకి. ఓకే, అందుకే పడే చోట్ల ఏం పెట్టారు? బొట్టు పెట్టేశారు. ఇప్పుడు చూపు ఎక్కడ పోతుంది? ఇక్కడికి వస్తుంది. ఇక్కడ చూద్దామంటే అక్కడ ఏదో బొట్టు ఉంటుంది. నిలువు బొట్టు అడ్డ బొట్టు ఏదో ఒక బొట్టు బొట్టు అయితే ఉంది. ఇంకా ఉన్నప్పుడు మీ చూపు డీవియేట్ అయిపోయింది. అంటే ఆ పడాల్సిన పవర్ ఏదైతే నెగిటివ్ ఎనర్జీ తీసుకోవాల్సి ఉందో ఆ పొట్టు తీసేసుకుంటాం. అందుకే మనం రోజు స్నానం చేసినప్పుడు అది తుడుచుకుంటాం, మళ్ళీ ఫ్రెష్ గా పెట్టుకుంటాం. సో ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటాం మనం. సో దానివల్ల మన బాడీ ఏమి తీసుకోదు. సో నువ్వు బొట్టు పెట్టుకుంటే నీకు దిష్టి ఎందుకు తగిలిద్ది? ఇంకా మెయిన్ రీజన్ అది. ఓకే, దిష్టి తగలకూడదు అంటే ఫస్ట్ పెట్టుకోవాల్సింది బొట్టు. బొట్టు పెట్టేసుకుంటే దిష్టే తగలదు. కాళ్ళకి నల్లదారాలు, చేతికి నల్లదారాలు, ఆ తాయిట్లు నాన్ సెన్స్ అండి అవన్నీ. నిజంగా ఏమీ అక్కర్లేదు. చెయ్యాల్సిన ఒక పని చేస్తే మిగతా అన్ని బాగుంటాయి. కూర అంతా వండి ఉప్పు వేయకపోతే ఏం లాభం? ఇట్స్ నాట్ లైక్ పర్పస్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ అవర్ సైట్ హెస్ అ సర్టెన్ పవర్. అందుకనే ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి. నలుపు అసలు పెట్టుకునేదానికి లేదు. ఎరుపు తెలుపు చాయిస్ అని బట్టి మనం పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే ఇంకా దిష్టి అనే కాన్సెప్టే లేదు. అయితే ఇప్పుడు మన వాళ్ళు ఎవరు బొట్టు పెట్టుకోవడం మానేశారు. స్టిక్కర్లు అవి కూడా స్టిక్కర్లు ఏం పనికొస్తాయి? అంతేనా? పనికిరాదు. అకేషన్ ఇప్పుడు నేను పెట్టుకుంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు ఏదో ఫంక్షన్ ఉంది, ఇక కొంచెం ఏదో స్టోన్ స్టిక్కర్ ఏదో, ఇక అప్పుడు ఆ 1-2 గంటలకు కాబట్టి ఏం చేస్తారంటే వెనకాల తిలకం పెట్టేస్తాను. చిన్న చుక్క తిలకం పెట్టి తిలకం పైన స్టిక్కర్ పెట్టుకుంటాను అనమాట. సో నా పర్పస్ 2 సాల్వ్ అవ్వాలి. చూసేవాడికి స్టిక్కర్, నాకు తిలకం. ఇప్పుడు కూడా మీరు చూస్తే తిలకమే, నేను ఇంకేం పెట్టను. స్టిక్కర్లు అనేది దాదాపుగా తిలకమే ధరిస్తారు. తిలకమే. ఆ తిలకంలో కూడా తిరుచూర్ణం అని ఒకటి ఉంటుంది మనకి టెంపుల్స్ లో, అక్కడ దొరుకుతుంది చూసారా పౌడర్. ఆ పౌడర్ ని మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. అందుకే డల్ ఉంటుంది, అంత బ్రైట్ ఉండదు. అది రాలిపోతుంది, చెమటకి స్వెట్కి అది రాలిపోతుంది, మళ్ళీ పెట్టుకుంటా ఉండాలి. యాక్చువల్లీ ఇప్పుడు మార్కెట్లో తిలకాలు ఏంటంటే నువ్వు స్నానం చేసినా పోవు అనమాట. అది అలా ఉండకూడదు. న్యాచురాలిటీ ఉండాలండి. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద స్వాములు చూడండి, ఇంత పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటారు. సాయంత్రం కల్లా వాళ్ళకు కూడా ఉండాలి ఒంటిపోయిన బొట్లు. మళ్ళీ సాయంత్రం సంధ్య మళ్ళీ ధరించాలి. అంటే ఏంటి, నువ్వు పొద్దు నుంచి అది తీసుకున్నది అంతా ఇది పోతుంది. పోయినప్పుడు కదా నా దిష్టి పోతుంది. మీరు అలా కుదురుగా ఇలా పెట్టుకుంటే అదెందుకు తీసుకుంటుంది, అదెందుకు పోగొడుతుంది? పోవాలి. న్యాచురాలిటీ అనేది ప్రధానం. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. ఇంకా చాలా వీడియోస్ రావాలి మీ నుంచి. చాలా అవగాహన పెరగాలి. అది మీ బాధ్యతగా తీసుకుని ఇంకా వీడియోస్ అందిస్తారనే ఆయన బాధ్యతే ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.